హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం అభ్యర్థుల కోసం వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించిన గ్రేడ్ 2 నుంచి మనం ఇక్కడ పార్ట్ బికి సంబంధించిన క్లాస్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫంగల్ లైంగిక చక్రానికి సంబంధించి సంఘటనల యొక్క సరైన క్రమాన్ని ఎంచుకోండి. ఆన్సర్: ప్లాస్మోగామి, కేరియోగామి మరియు మియోసిస్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫంగల్ లైంగిక చక్రానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వన్, అనుబంధ కాంబియం ఏర్పడడం వల్ల క్రమరహిత ద్వితీయ వృద్ధి ఏ మొక్కలలో అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, బోయర్ హేవియా అనే మొక్కలో అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ వన్, మెరిస్టెమ్ అనే పదాన్ని రూపొందించిన వారెవరు? మెరిస్టెమ్ అనే పదాన్ని రూపొందించిన వారెవరంటే నగేలి. నెక్స్ట్ వన్, వైరస్ మరియు వైరాయిడ్ మధ్య వ్యత్యాసం ఏమిటి? వైరస్ మరియు వైరాయిడ్ మధ్య వ్యత్యాసం ఏమిటి? ఆన్సర్: వ్యత్యాసం ఏంటంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే వైరాయిడ్లో ప్రోటీన్ కోటు ఉండదు, కానీ వైరస్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రామాణిక ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన నీటి సామర్థ్యం దీనికి సమానం? ఆన్సర్ ఇది ఆప్షన్ 3, 0కు సమానం. నెక్స్ట్ వన్, ఒక మూలకం లోపించినప్పుడు ఆ లక్షణాలు మొదట లేత ఆకులలో కనిపిస్తాయి. ఇది మూలకం సాపేక్షంగా స్థిరంగా ఉందని సూచిస్తుంది. కింది వాటిలో ఏ మూలక లోపం అటువంటి లక్షణాలను చూపుతుంది? ఆన్సర్: సల్ఫర్ అనే మూలక లోపం ఇలాంటి లక్షణాలను చూపుతుంది. నెక్స్ట్ వన్, సైకాడ్ల వయస్సు వచ్చేసి సైకాడ్ల వయస్సును మనం మెసోజోయిక్ యుగం అని అంటారు. మెసోజోయిక్ యుగం. నెక్స్ట్ వన్, నీటి వనరుల యూట్రోఫికేషన్ వలన చేపలు చనిపోతాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటి? నీటి వనరుల యూట్రోఫికేషన్ వలన చేపలు చనిపోతాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్: ఆక్సిజన్ లభించకపోవడం అనేది దీనికి ప్రధాన కారణం. ఆక్సిజన్ లభించకపోవడం వల్ల చేపలు అనేవి చనిపోతాయి. నెక్స్ట్ వన్, బ్రాడీ రైజోబియం. ఓకే, బ్రాడీ రైజోబియం రకం రైజోబియంలో దేనిని సూచిస్తుంది? బ్రాడీ రైజోబియం రకం అనేది రైజోబియంలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్: ఇది నెమ్మదిగా పెరుగుదలను చూపు రైజోబియంను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఏ పద్ధతిలో PCR ఉపయోగించబడుతుంది? అది ఏ పద్ధతిలో? ఆన్సర్: RAPD అనే పద్ధతిలో. నెక్స్ట్ వన్, కింది వాటిలో యూకారియోటిక్ కణానికి సంబంధించి సత్యము కానిది ఏంటి అంటే కరెక్ట్ కానటువంటిది ఏమిటి? చూద్దాము ఇక్కడ ఆప్షన్స్. ఇది మైటోకాండ్రియాలో 80S రకం రైజోజోమ్ను కలిగి ఉంది అనేది సరికాదు. నెక్స్ట్ ఆప్షన్, ఇది సైటోప్లాజంలో 80S రకం రైజోజోమ్ను కలిగి ఉంటుంది. ఇది సరైనదే. నెక్స్ట్ ఆప్షన్, మైటోకాండ్రియా వృత్తాకార DNAను కలిగి ఉంటుంది. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ ఆప్షన్, మెంబ్రెయిన్ బ్రౌన్డ్ ఆర్గానిల్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా సరైనదే. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 మాత్రమే సత్యము కానటువంటిది. దీని ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, సికిల్ సెల్ అనీమియా దీనికి ఒక ఉదాహరణ.
సికిల్ సెల్ అనీమియా అనేది ఇదేంటంటే ప్లియోట్రోపీకి ఉదాహరణ. ప్లియోట్రోపీకి. నెక్స్ట్ వన్, దీనిలో పోస్ట్ అనువాద మార్పులు జరుగుతాయి. అది దేనిలో అంటే ఆప్షన్ 4 ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో. నెక్స్ట్ వన్, హెక్సోస్ చక్కెర యొక్క ఒక అణువు ఏర్పడడానికి కాల్విన్ చక్రం యొక్క ఎన్ని మలుపులు అవసరం? ఆన్సర్ ఆప్షన్ 1 6 మలుపులు అవసరం. నెక్స్ట్ వన్, ప్రారంభ పరిణామ ప్రక్రియను స్థాపించడానికి కింది వాటిలో ఏ అణువును ఉపయోగించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 రైజోసోమల్ డిఎన్ఏను ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వన్, కిరణజన్య సంయోగ క్రియ యాక్టివ్ రేడియేషన్ పిఏఆర్ అని పిలువబడేటటువంటి శ్రేణికి ఎంత తరంగ పొడవు ఉండాలి? నానోమీటర్స్లలో ఎంత తరంగ పొడవు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 400 నుంచి 700 నానోమీటర్స్. నెక్స్ట్ వన్, రైబోజోమ్ యొక్క స్వభావం వచ్చేసి ఆర్ఆర్ఎన్ఏ స్వభావం. నెక్స్ట్ వన్, C3 మొక్కలలో కనిపించని ఎంజైమ్ ఏమిటి? కనిపించని ఎంజైమ్ ఏంటంటే పిఈపి కార్బాక్సిలేజ్ అనేది కనిపించని ఎంజైమ్. మరి కనిపించేవి ఏంటంటే ఆర్యుబిపి మరియు కార్బాక్సిలేజ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్ఏడిపి రిడక్టేజ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏటీపీ సింతేజ్ అనేది కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, క్యారాజీనన్ అనేది దీనిలో ఉంటుంది. ఆన్సర్ ఇది ఆప్షన్ 3 రోడోఫైసీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, బార్లీ విత్తనాల అంకురోత్పత్తి సమయంలో అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి రిజర్వ్ పదార్థాన్ని సమీకరించడానికి దీని నుండి ఎంజైమ్లు స్రవించబడతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 అల్యూరోన్ పొర నుంచి ఎంజైమ్లు స్రవించబడతాయి. నెక్స్ట్ వన్, ఏ ఎంజైమ్ ఎక్సోపెప్టిడేస్? ఆన్సర్ ఆప్షన్ 4 కార్బాక్సీ పెప్టిడేస్ ఏ. నెక్స్ట్ వన్, ఒక ప్రోటీన్లో 400 అమైనో ఆమ్లాలు ఉంటే రమారమి దాని పరమాణు భారం ఎంత? ఆన్సర్ 44,000 డాల్టన్లు. నెక్స్ట్ వన్, కొబ్బరి పాలు దీనిని కలిగి ఉంటాయి. కొబ్బరి పాలు అనేవి ఇవి సైటోకైనిన్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, సీరంలో ఆల్ఫా ఫెటోప్రోటీన్ స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? ఆల్ఫా ఫెటోప్రోటీన్ యొక్క స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? ఆన్సర్ ఇది కాలేయపు కార్సినోమా వలన పెరుగుతుంది. నెక్స్ట్ వన్, పీహెచ్ అనే పదాన్ని పరిచయం చేసింది ఎవరు? పీహెచ్ అనే పదాన్ని పరిచయం చేసింది ఎవరంటే సోరెన్సన్ పరిచయం చేశారు. నెక్స్ట్ వన్, ఏ సందర్భంలో మూత్రములో హోమోజంటిసిక్ ఆమ్లము విసర్జించబడుతుంది? అది ఏ సందర్భంలో? ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్కప్టోనూరియా అనేటటువంటి సందర్భంలో. నెక్స్ట్ వన్, పీసీఆర్లోని 25 ఆవృతములు ఒక తంతువును ఇన్ని రెట్లు విస్తృతపరచును? ఆన్సర్ ఆప్షన్ 2 2 to the power of 25 రెట్లు. నెక్స్ట్ వన్, నియాసిన్ అనునది ఇదేంటంటే పైరిడిన్ 3 కార్బాక్సిలిక్ ఆమ్లం. పైరిడిన్ 3 కార్బాక్సిలిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, దీని లోపం వల్ల న్యూక్లియిక్ యాసిడ్ సంశ్లేషణ బాగా తగ్గుతుంది. అది దేని లోపం వల్ల? ఆన్సర్ ఆప్షన్ 2 ఫోలిక్ యాసిడ్ యొక్క లోపం వల్ల. నెక్స్ట్ వన్, పోలియో వైరస్లో గల జన్యు పదార్థం ఏమిటి? జన్యు పదార్థం ఏంటంటే SSRNA అనేటటువంటి జన్యు పదార్థం. నెక్స్ట్ వన్, బోటిలినం టాక్సిన్ ఈ విధంగా పనిచేస్తుంది. బోటిలినం టాక్సిన్ అనేది ఇదేంటంటే
న్యూరోటాక్సిన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఎక్సోటాక్సిన్ను ఉత్పత్తి చేసే జీవికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ కొరినీ బ్యాక్టీరియం డిఫ్తీరియా. కొరినీ బ్యాక్టీరియం డిఫ్తీరియా ఇదేంటంటే ఎక్సోటాక్సిన్ను ఉత్పత్తి చేసే జీవికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, సూడోమోనాస్ డినైట్రిఫికాన్స్ కింది వానికి చెందుతాయి. ఆన్సర్ ఇవి ఆప్షన్ 2 వాయు సహిత హెటిరోట్రాఫ్కు చెందుతాయి. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియోఫాజులను గణించుటకు వాడే పద్ధతి ఏమిటి? ఆన్సర్ ప్లేక్ అస్సే అనే పద్ధతి. నెక్స్ట్ వన్, స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్ అనే ప్రయోగాత్మకంగా ఆమోదయోగ్యం కాదని నిరూపించింది ఎవరు? ఓకే, స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్ ప్రయోగాత్మకంగా ఆమోదయోగ్యం కాదని నిరూపించింది ఎవరంటే ఆప్షన్ 2 లూయిస్ పాస్చర్. నెక్స్ట్ వన్, పీసీఆర్లోని 25 ఆవృతములు ఒక తంతువును ఇన్ని రెట్లు విస్తృతపరచును. అది ఎన్ని రెట్లు అంటే ఆప్షన్ 2 10⁻25. నెక్స్ట్ వన్, నియాసిన్ అనునది ఇదేంటంటే పైరిడిన్ 3 కార్బాక్సిలిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, దీని లోపం వల్ల న్యూక్లిక్ యాసిడ్ సంశ్లేషణ బాగా తగ్గుతుంది. ఆన్సర్ ఇది ఆప్షన్ 2 ఫోలిక్ యాసిడ్ యొక్క లోపం వల్ల. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియంలో అంతర్సిద్ధ బీజంలో జీవక్రియ అనేది అసలు ఉండదు. నెక్స్ట్ వన్, కలుషిత నీటిలో ఉన్నటువంటి అధిక కర్బన పదార్థం దేనికి సూచకం? ఆన్సర్ ఇది ఆప్షన్ 1 ఎక్కువ BODకి సూచకం. నెక్స్ట్ వన్, MBRT పరీక్షలో నీటి రంగు అదృశ్యం అవడానికి ఎక్కువ సమయం పట్టినట్లయితే అది దేనికి సూచిక? ఆన్సర్ ఇది ఆప్షన్ 1 మంచి నాణ్యత గల పాలకు సూచిక. నెక్స్ట్ వన్, కింది వాటిలో గ్లూకోనిక్ ఆమ్లం దేని వల్ల ఉత్పత్తి కాదు? ఆన్సర్ ఇది ఆప్షన్ 2 లాక్టోబాసిల్లస్ వల్ల ఉత్పత్తి కాదు. నెక్స్ట్ వన్, యాక్టినోమైసిటిస్ అనున్నది ఏంటంటే ఇది ఆప్షన్ 2 గ్రామ్ పాజిటివ్ ఫిలమెంటస్ వాయురహిత. నెక్స్ట్ వన్, అణు కార్బన్ డయాక్సైడ్ పై పూర్తి కర్బన మూలాధారంగా పెరిగేటటువంటి సూక్ష్మజీవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ శిలా పోషకాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, బాసిల్లస్ తురింజెనిసిస్ను ఏ విధంగా ఉపయోగిస్తారు? ఆన్సర్ దీన్ని ఆప్షన్ 3 బయోపెస్టిసైడ్ లాగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, గనుల నుండి గంధకీకామ్లమును ఉత్పత్తి చేయునది ఏమిటి? ఆన్సర్ ఎసిడి థియోబాసిల్లస్ అనేది ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వన్, పెప్టిడోగ్లైకాన్ నిర్మిత కణ కవచం ఉన్నటువంటి జీవి ఏమిటి? పెప్టిడోగ్లైకాన్ నిర్మిత కణ కవచం ఉన్నటువంటి జీవి అదేంటంటే ఆప్షన్ 2 బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, pH 8.0 నుంచి pH 10.5 వద్ద పెరిగేటటువంటి సూక్ష్మజీవులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్కలీ ఫైల్స్ అని అంటారు. నెక్స్ట్ వన్, గాలి ద్వారా జనాభాలో విస్తృతంగా వ్యాపించే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఇన్ఫ్లుయెంజా అనేటటువంటి వ్యాధి. నెక్స్ట్ వన్, ట్రాన్స్జెనిక్ మొక్కల ఉత్పత్తిలో దీనిని వాహకంగా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగ్రోబ్యాక్టీరియాని వాహకంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, జనాభాలోని చాలామందిని తక్కువ సమయంలో గురి చూసేటటువంటి వ్యాధిని ఏమంటారు? జనాభాలోని చాలామందిని తక్కువ సమయంలో గురి చేసే వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎపిడమిక్ వ్యాధి అని అంటారు. ఎపిడమిక్.
ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.